ఏమనగా మన దేవుని తప్ప వేరే ఏ దేవుని మనము ఆరాధించకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవుని ఆరాధించకూడదు. ప్రియ సోదరుడా, ఈరోజు చూడండి, క్రైస్తవుడు ఒకే ఒక్క దేవుని ఆరాధించాలి. ఆ దేవుడు యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకే దేవుడు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడని చెప్పబడుతున్న ప్రతిసారి కూడా ఆయన యేసు క్రీస్తు అయినాడు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. మోషే నన్ను చూడాలని ఆశపడ్డాడు. నేను అబ్రాహాము మీ పితడైన అబ్రాహాము కంటే నేను ముందున్నాను, నువ్వు మోషే కంటే గొప్పవాడివా అని యేసు ప్రభును ప్రశ్నించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని స్తంభం ప్రత్యక్ష చూసి అగ్ని స్తంభంతో మాట్లాడి అగ్ని స్తంభంలోకి వెళ్ళి ధర్మశాస్త్రం తీసుకొచ్చిన మా మోషే కంటే గొప్పవాడివా అంటే మోషే కంటే గొప్పవాడిన, మా పితడైన అబ్రాహాము కంటే నువ్వు గొప్పవాడివా అన్నప్పుడు అబ్రాహాము నా దినమును చూడాలని ఎంతో ఆశపడ్డాడు. ఆయన చూశాడు, ఆయన తరించాడు, ఆయన ఆనందించాడు. నేను అబ్రాహాము కంటే ముందున్నా నేనన్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు అంటారు, ఆయన అంటారు నేను అబ్రాహాము కంటే ముందున్నానంటారు. సో చాలా మంది ఆ డినామినేషన్ క్రైస్తవులు డినామినేషన్ బోధకులు అంటారు, సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఆయన జ్ఞానం నేను నేను భూమి కంటే ముందున్నాను అని చెప్తా ఉంటాడు ఆయన. దీన్ని తీసుకొని మాట్లాడుతూ ఉంటారు చాలా మంది డినామినేషన్స్ వాళ్ళు. సామెతలు 8వ అధ్యాయంలో ఒక చక్కటి లేఖనాలు ఉంటాయి. 25వ లేఖనంలో పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్మించినప్పుడు నేను ఎక్కడుంటిని, ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములను తమ సరిహద్దులు మీరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచబడినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ జ్ఞానం గురించి మాట్లాడతారు చాలా మంది. ఈ జ్ఞానం ఎవరైనారు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. మరి దేవుని జ్ఞానం ఎవరైనారు? యేసుక్రీస్తు అయినాడు. దేవుడు ఏమైనాడు? జ్ఞానమైనాడు. దేవుడు ఏమైనాడని మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? చదవను సరి. అనంత జ్ఞానియగు దేవుడు యెహోవా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే నరుల క్రియలను పరీక్షించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ అంటారేమనగా 8వ అధ్యాయం సామెతలు 8వ అధ్యాయం యేసు క్రీస్తు గురించి మాట్లాడతారు వారు, కానీ అక్కడ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి జ్ఞానం ఎవరన్నారుగా? అనంత జ్ఞానియగు దేవుడు యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ వాళ్ళు ఏమంటారుగా, ఇది దేవుడు కదా, యేసు క్రీస్తు కదా అని మాట్లాడుతూ అంటారు. ప్రియ సోదరుడా, ఆ పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడైతున్నాడో కొత్త నిబంధన గ్రంథంలో ఆ దేవుడే ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అబ్రాహాము కంటే నేను ముందున్నా. వాళ్ళన్నీ 50 సంవత్సరాలు లేవే, అబ్రాహాము కంటే ముందున్నాను ఎలా అంటాను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన క్రియలు మీరు లేఖనములు పరిశీలిస్తున్నారు, లేఖనాల్లో మీకు నిత్య జీవములుగా మీరు పరిశీలిస్తున్నారు. ఆ లేఖనములే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు లేఖనాలను పరిశీలిస్తున్నారు, ఆ లేఖనాల్లో నిత్య జీవనం వెతుకుతున్నారు. ఏ లేఖనాలైతే నిత్య జీవం ఉన్నదో ఆ లేఖనాలే యేసు క్రీస్తును తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలియాను దేవుడు సంఘము పూర్తిగా లోకములో కలిసినప్పుడు, సంఘంలోకి మానవ విగ్రహారాధన అనేది సంఘంలోకి చొరబడినప్పుడు అప్పుడు దేవుడు ఏలియాను రంగమునికి పిలిపిస్తున్నాడు. ఆయన సంఘాన్ని క్రమపరచడం ప్రారంభిస్తున్నాడు.
ఇటు సంఘాన్ని క్రమపరుచుకుంటూ దేవుని బిడ్డలను యేసు వైపు తిప్పుకుంటూ అదే సమయంలో పాపమును ఖండించడము ప్రారంభిస్తున్నారు, పాపమును తెలియజేయడము ప్రారంభిస్తున్నారు, పాపమును హెచ్చరించడము ప్రారంభిస్తున్నారు, ఎవరినైనా గద్దించడము ప్రారంభిస్తున్నారు, ఏ వ్యక్తినైనా గద్దించడము ప్రారంభిస్తున్నారు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉంటే, వాళ్ళు దేవుని దూషిస్తే, వారు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే వారి దగ్గరికి నేరుగా వెళ్ళి వాళ్ళ పద్ధతులు మార్చుకోమని, వాళ్ళ జీవనశైలి మార్చుకోమని, మీరు దేవుని తిరగమని, మీరు మారుమనసు పొందమని, మీ తప్పులు ఒక్కమని ఆయన పూర్తిగా దేవుని మీద ఆనుకొని దేవుని దిప్పడము ప్రారంభిస్తున్నాడు ఆయన. అది ఎలాంటి సమయం అంటే నీతిమంతులను చంపుతుంది యెజబెల్, దేవుని ప్రవక్తలను చంపుతుంది యెజబెల్, దేవుని బిడ్డలు హింసిస్తుంది యెజబెల్, భయంకరంగా చేస్తూ ఉన్నది. ఇక చివరికి దేవుని బిడ్డలు ప్రార్థించాలనగా రహస్యంగా గుహలలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తున్నారు, అరణ్యంలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తున్నారు. సో ఇలాంటి సమయంలో దేవుడు ఏలియాను రంగం మీదకి పంపించాడు. ఈరోజు కూడా చూడండి ప్రియ సోదరుడా, క్రైస్తవులు దేవుని మాత్రమే ఆరాధించాలి, క్రైస్తవులు దేవుని వాక్యానికి లోబడాలి, క్రైస్తవులు దేవుని వాక్యాన్ని సరంగా జీవించాలి లేదా జీవించడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవులకు మూలము దేవుని యొక్క వాక్యమైనది, పరిశుద్ధ గ్రంథమైనది. క్రైస్తవుల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఈరోజు సంఘం ఎలా ఉందంటే, ఈరోజు సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే, సంఘములోకి మానవ జ్ఞానం చొరబడింది, సంఘములోకి తెలియకుండా సాతానుగాడు చొరబడ్డాడు, సంఘం అంతా కూడా కలుషితమైపోయింది. సంఘం అంతా ఏమైపోయిందండి? కలుషితమైపోయింది. దేవుడు లేడు. ఈరోజున్న సంఘాలలో దేవుడు లేడు. దేవుని ప్రవక్త సెలవిచ్చారు, సాతానుగాడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. నేను వచ్చే వారం తీసి చూపిస్తాను. నేను అది 7 సంఘకాలలో దేవుని ప్రవక్త మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజున్న డినామినేషన్ చర్చిలలో, ఈరోజున్న మతశాఖలలో, ఈరోజున్న సంఘాలలో వాళ్ళకు తెలియకుండానే సాతానుగాడు సింహాసనం వేసుకొని ఆడ కూర్చొని వాడే ఆరాధించబడుతున్నాడు. ఆత్మీయ మత్తిపరుపు అనే వర్తమానంలో దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామం ఘనపరచబడును గాక. ఈరోజు నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, ఈరోజు పరిశుద్ధాత్మ నీలో ఉంటే, ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మని హృదయంలో కనుక ఉండేది ఉంటే, పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా నిన్ను దేవుని యొక్క వాక్యం వైపు నడిపిస్తాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా నువ్వు దేవుని యొక్క నామములకు నడిపిస్తాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా దేవుని యొక్క సంఘములకు నడిపిస్తాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా నిన్ను దేవుని యొక్క సన్నిధికి నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడును గాక, దేవుని నామం ఘనపరచబడును గాక. ఈరోజు పరిశుద్ధాత్ముడు, ఏలియాలో ఉన్న పరిశుద్ధాత్ముడు చూడండి ఏం చేస్తుండగా ఇశ్రాయేలు ప్రజలను దేవుని దిప్పడము ప్రారంభిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుని యొక్క వాక్యాలను నడిపించడం ప్రారంభిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలను వారి పాపాలు ఎత్తి చూపడం ప్రారంభిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలను వారి అవిశ్వాసం ఎత్తి చూపడం ప్రారంభిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క బయలు దేవతలోకి వెళ్ళి ఆయన ఇశ్రాయేలు ప్రజలను దేవుని దిప్పడము ప్రారంభిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏలియా బాగా అరణ్యంను ప్రేమిస్తాడు. అరణ్యంలో జీవించడం ప్రారంభిస్తాడు ఆయన. అడవిని ప్రేమించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈరోజు గమనించండి ప్రియ సోదరుడా, అందుకే దమస్కు మార్గంలో అగ్నిస్తంభం యొక్క ప్రత్యక్ష పొందుకున్న వెంటనే, ఆ అగ్నిస్తంభం యొక్క ప్రత్యక్ష పొందుకున్న వెంటనే ఆయన లేచాడు. అననీయ చేత ప్రభువైన యేసుక్రీస్తు నామములో అపొస్తలుడైన పౌలు బాప్తిసం తీసుకున్నాడు. ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చేసామనగా పాత నిబంధన గ్రంథమును, ధర్మశాస్త్రమును, ప్రవక్త లేఖనాలు తీసుకొని ఎడారిలోకి వెళ్ళాడు. అరేబియా దేశంకి వెళ్ళాడు. అరేబియా దేశం అనగా ఎడారి, ఎండ ప్రాంతం. అక్కడికి వెళ్ళి ఏం చేశానగా ఆయన వాక్యమును ధ్యానించడం ప్రారంభించాడు. ప్రవక్తలను లేఖనాలు ధ్యానించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అగ్నిస్తంభమును తాకాడో, ఎప్పుడైతే అగ్నిస్తంభంలో ప్రత్యక్ష పొందుకున్నాడో, ఆ అగ్నిస్తంభంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు దిగొచ్చి అపొస్తలుడైన పౌలు నివాసం చేయడం ప్రారంభించాడు.
ఆయన అంటున్నాడు, అపొస్తలుడైన పౌలు అంటుండే ఏమనగా, నాకంటే ముందుకన్నా అపొస్తలుల దగ్గరికి వెళ్ళలేదు, ధర్మశాస్త్ర ఉపదేశాల దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా వేరే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నేను తిన్నగా ధర్మశాస్త్రమును ప్రవక్త లేఖనాలు తీసుకొని నేను అరేబియా దేశంలోకి వెళ్ళి నేను 3 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యంలో ధ్యానించి ఏం చెప్తున్నాడు, మనం ఏ యేసు అయితే సిలువ వేశామో ఆ యేసే క్రీస్తు అని ఆయన ప్రకటించడము ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ అపొస్తలుడైన పౌలు కూడా సంఘమును క్రమంలో పెట్టడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు సంఘాన్ని దేవుని దిప్పడము ప్రారంభించాడు. ఎందుకనగా పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా, పరిశుద్ధాత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే, పరిశుద్ధాత్మ అగ్ని నీలో కనుక ఉండదంటే నిన్ను ఎప్పుడు కూడా వాక్యం ఎదుగు తీసుకొస్తాడు ఆయన. నేను ఒక మానవ జ్ఞానం మీద తిప్పాడు. ఒకవేళ అపొస్తలుడైన పౌలుతో చెప్పొచ్చును, దేవుడు చెప్పొచ్చు, నాతో 3 సంవత్సరాలు నాతో నివాసం చేసిన యెరూషలేములోకి వెళ్ళి పేతురు దగ్గర శిష్యరికం చేయి, యోహాను దగ్గర శిష్యరికం చేయి, తోమా దగ్గర శిష్యరికం చేయి, ఆంద్రేయ దగ్గర శిష్యరికం చేయి. వాళ్ళు 3 సంవత్సరాలు వాళ్ళకి తరపుదిచ్చానని అపొస్తలుడైన పౌలుతో చెప్పలేదు దేవుడు ఆయన. లేదా తనకు బాప్తిసం ఇచ్చిన అననీయ దగ్గరైనా తరపుది చేయమని దేవుడు చెప్పలేదు ఆయన. యేసు ప్రభు ఎక్కడ కూడా మీరు బైబిల్ కాలేజీకి వెళ్ళండి చెప్పలేదు ఆయన. బైబిల్ యొక్క విద్యను ధ్యానించానని చెప్పలేదు ఆయన. ఆయన అన్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి, మాట్లాడేవారు మీరు కాదు కానీ నా తండ్రి ఆత్మ నీలో ఉండి ఈ లోకంలో మాట్లాడతాడు అన్నాడు ఆయన. ఆ దినం మీరు ఏం మాట్లాడో మీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఉండి ఆయన మాట్లాడతాడు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా వాక్యం దగ్గర నడిపిస్తుంది. ఈరోజున్న మత శాఖలు, ఈరోజున్న డినామినేషన్స్ అవన్నీ కూడా చూడండి, ఒక్కొక్క మత శాఖ ఒక్కొక్క వాక్యం తీసుకున్నారు. పెంతెకోస్తు వాళ్ళు ఒక వాక్యం తీసుకున్నారు, బాప్టిస్టు వాళ్ళు ఒక వాక్యం తీసుకున్నారు. పెంతెకోస్తు వాళ్ళు మేము భాషలు మాట్లాడితే మేము పరిశుద్ధాత్మ నింపబడతామంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భాషలు దయ్యము కూడా మాట్లాడుతుంది, సాతాను గారు కూడా భాషలు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాప్టిస్టు వాళ్ళు అంటారు, నమ్మితే మాకు చాలంటారు వారు. దయ్యం కూడా యేసు దేవుడు ఒకడని దయ్యం కూడా నమ్ముతా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిఎస్ఏ వాళ్ళైతే వాళ్ళు దేనికైనా సై వాళ్ళు. ప్రెస్బిటేరియన్ వాళ్ళు, ఎబ్రోన్ వాళ్ళు, బ్రదరన్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా క్యాథలిక్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యంను తీసుకొని ఆ వాక్యంను బేస్ చేసుకొని బైబిల్లో కొంత భాగంను తీసుకొని ఆ భాగంను బేస్ చేసుకొని దాని మీదనే వారు శాఖలు కట్టుకుంటూ పోతున్నారు వారు. కానీ దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, నీలో పరిశుద్ధాత్మ ఉండేది ఉంటే వాక్యములో కొంత భాగం కాదు నువ్వు తీసుకున్నది, పూర్తి వాక్యంను నువ్వు తీసుకుంటావును. ఆదికాండం 1వ అధ్యాయం 1వ అక్షరం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి అక్షరం వరకు కూడా ఇది యేసు క్రీస్తు మాట, ఇది యేసు క్రీస్తు ఇక్కడ దేవుడు ఇందులో ఉన్నాడని తీసుకొని నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించడము ప్రారంభిస్తాంటావు. అందుకే ఏలియా వచ్చేందుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుని తిప్పడము ప్రారంభించారు. 5 సార్లు దేవుడు ఏలియా యొక్క ఆత్మని భూమి మీద వాడుకుంటాడు. మొదటిసారి ఏలియా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆకాశమికల్లి మంచైనను వర్షమైనను పడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేరుగా వెళ్ళాడు, అహాబు దగ్గరికి వచ్చేసాడు. వచ్చి అహాబుతో చెప్తున్నాడు, రాజా నేను సెలవిచ్చేంత వరకు, ఎందుకనగా ఈ సంఘము ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధమైన జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధమైన దేవుని మాత్రమే ఆరాధించాలి. ఇశ్రాయేలు ప్రజలను అనేకులను చంపేస్తున్నావు, దేవుని భక్తులను చంపేస్తున్నావు, సంఘం మొత్తము నాశనం చేశావు, ఇశ్రాయేలు దేశాన్ని మొత్తం కూడా వాక్యము లేకుండా చేశావు, దేవుని ప్రవక్తలను చంపేశావు. కాబట్టి నీ పాపము చేత నీ పాపము దేవునికి కోపం పుట్టించింది. దేవుడు మన పితల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆ ఏ దేవుడైతున్నాడో ఆ దేవునికి కోపం పుట్టించింది. కాబట్టి నేను సెలవిచ్చేంత వరకు ఆకాశమికెళ్ళి మంచైనను వర్షమైనను కురవకుండును గాక అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మాట చెప్పిన వెంటనే దేవుని యొక్క వాక్యం వచ్చి ఏమైంది, అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ ఏముంది, కేరీతు వాగున్నది. ఏమున్నదండి, కేరీతు వాగున్నది. ఆ వాగు నీళ్ళు తాగుము, నేను కాకులకు సెలవిచ్చాను. నేను ఉదయము ఆహారమును రొట్టెను మాంసమును, సాయంకాలము రొట్టెను మాంసమును తీసుకొచ్చి ఆ కాకులకు ఇస్తాయి. ఆ కాకులు తెచ్చిన ఆహారము తిని ఆ వాగు నీళ్లు తాగి ఆ వాగు దగ్గర పడుకున్నాడు ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకనగా ఏలియాను చంపడానికి చూస్తున్నాడు అహాబ్.
ఏలియాను కూడా బంధించాలని చూస్తున్నాడు అహాబ్. దేవుని యొక్క ఆత్మ ఎటు నడిపిస్తే ఏలి అటు పోవడము ప్రారంభిస్తా అంటాడు. దేవుని యొక్క ఆత్మకు పూర్తిగా, దేవుని యొక్క ఆత్మకు, పరిశుద్ధాత్మనికి ఆయన పూర్తిగా తను తాను సరెండర్ అయిపోయాడు. ఈరోజు నిజమైన భక్తునివైతే, నిజమైన దేవుని కుమార్తెవైతే, నిజమైన దేవుని కుమారుడైతే, ప్రియ సోదరుడా, నిన్ను నువ్వు దేవునికి పూర్తిగా సరెండర్ చేసుకోవాలి. నిన్ను నువ్వు పూర్తిగా సరెండర్ చేసుకుంటేనే, నిన్ను నువ్వు దేవునికి లోపరుచుకుంటేనే, దేవునికి నిన్ను సమర్పించుకుంటేనే, నిన్ను దేవుని సమర్పించుకొని దేవుని యొక్క లేఖనానికి లోబడి దేవుని యొక్క లేఖనానుసారంగా జీవించుకుంటూ లేదా ప్రయత్నం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించడము ప్రారంభిస్తా అంటాడు. నిన్ను ఈరోజు నీకు నిత్య జీవము కావాలనుకుంటే ప్రియ సోదరుడా, పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటే ప్రియ సోదరుడా, పరిశుద్ధులు మాత్రమే అక్కడికి వెళ్ళగలుగుతారు. వాక్యానికి లోబడిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు. వాక్యానుసారంగా జీవించే వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు. వాక్యంలో ఏది కలపొద్దు, వాక్యంలోకి ఏది తీసివేద్దును. మానవ తెలివి చేత, మానవ జ్ఞానం చేత ఈరోజు సంఘములు నింపబడ్డాయి. ఒక మాట చూడండి, యేసు ప్రభు మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ లేఖనంకి వెళ్ళి చదవండి. అందుకాయన వారితో ఇలాగ చెప్పాను. ఎవరైనా మాట్లాడేది యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ఎదురుకు వచ్చి వాక్యం వినే ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి, కొంతమంది యేసు ప్రభు దగ్గరికి ఆయన అద్భుతాలు చేస్తున్నాడని వచ్చారు. కొంతమంది చనిపోయిన వాళ్ళని లేపుతాడని చూడడానికి వచ్చారు. కొంతమంది ఆయన మాటలు వినడానికి వచ్చారు. కొంతమంది ఆయన చూడడానికి వచ్చారు. కొంతమంది ఆయన ఏం చేస్తాడో, ఆయన ఎలాంటి వ్యక్తో అని చూడడానికి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వచ్చారు ఆయన ఎద్దుకు. కానీ కొంతమంది మాత్రమే ఆయన ద్వారా వచ్చే వాక్యానికి లోబడతామని వచ్చారు. సో వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఆయన ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. ఇది యేసు ప్రభు మాట్లాడుతున్న మాట కాదండి. ఆయన కంటే ముందు యెషయా మాట్లాడాడు. వారు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారనగా దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించారు. దేవుని యొక్క మాటలను తిరస్కరించారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కాలంలో చూడండి, దేవుని వాక్యము హృదయం ఇవ్వటం లేదు. ఇశ్రాయేలు దేశమంతా కూడా విగ్రహాల దేశం అయిపోయింది. ఇశ్రాయేలు దేశమంతా కూడా మానవ తెలుగుతో నింపబడింది. ఇశ్రాయేలు దేశమంతా కూడా ముఖానికి రంగులు వేసుకోవడం ప్రారంభించారు. ఇశ్రాయేలు దేశమంతా స్త్రీలందరూ కూడా యజబేలు చెప్పిన బయలును ఆరాధించడం ప్రారంభించారు. బయలుదేవత మొక్కడం ప్రారంభించారు. దేవునికి మహిమ. హల్లెలూయా. వాక్యమును విడిచేశారు వారు. ఈరోజు చాలా సంఘాలు, ఈరోజు క్రైస్తవులకు వాక్యం అవసరం లేదు. దేవుని వాక్యం వారికి అవసరం లేదు. సిద్ధాంతాలు వారికి కావాలి. మానవ కల్పితమైన బోధ వారికి కావాలి. ఎప్పుడైతే సంఘంలోకి మానవ జ్ఞానం వస్తుందో, ఎప్పుడైతే సంఘము సాతాను చేత నింపబడుతుందో, సంఘములో దయ్యము పరిపాలించడం ప్రారంభిస్తుందో, సంఘంలోకి సాతాను చొరబడడం ప్రారంభిస్తాడో, ఆ సమయంలో దేవుడు ఏలియాను రంగమునికి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘమును క్రమపరచడానికి, తన బిడ్డలను సంఘంలోకి బయటికి లాగడానికి, తన బిడ్డలను దేవుని వైపు తిప్పడానికి, తన బిడ్డలను వాక్యం మీద నడిపించడానికి, తన బిడ్డలను దేవుని యొక్క ఆజ్ఞకు లోబడానికి నడిపించడానికి దేవుడు ఏలియా ఆత్మను వాడుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులకు ఏం కావాలనగా క్రైస్తవుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ, ఎవరండి? అన్యజనులతో మాట్లాడుతున్నాడు దేవుడు. అన్యులతో మాట్లాడలేదండి ఆయన. ఎవరు ఆయనను గణపరుస్తారు? ఎవరు యేసు ప్రభుని ఆరాధిస్తారు? ఎవరు యేసు ప్రభుని మహిమపరుస్తారు? ఎవరు యేసు ప్రభుని స్తుతిస్తారు? ఎవరండి?
క్రైస్తవులు. ఎవరెవరు? క్రైస్తవులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రైస్తవులతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని, ఓ హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. ఇంకా చాలా చాలా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి పాటలు రాసి పాటలు పాడాలి. తెలుసా అండి? అవునా కదా? దావీదు మహారాజు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి పాటలు పాడి దేవుని మహిమపరిచాడు. ఈరోజు చాలామంది భక్తులు ఏం చేస్తారు తెలుసా అండి? సినిమా పాటల ట్యూన్స్ అవి తీసుకొని దేవుని పాటలు పాడడం ప్రారంభిస్తూ ఉంటారు. చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది, చాలా నీచమైన విషయం. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు? సంగీతంలో అన్నీ ఒకటే ఉంటాయి కదండి. మరి 150 కీర్తనలు దావీదు మహారాజు బైబిల్లో పెట్టి 150 కీర్తనలు, అందులో మోసే కీర్తనలు ఉన్నాయి, ఆసాఫ్ కుమార్ల కీర్తనలు ఉన్నాయి. ఎక్కువ మాత్రము దావీదు కీర్తనలే. మరి దావీదులో ఉన్న ఆత్మ అన్ని కీర్తనలు ఎలా రాపించగలిగాడు? పరిశుద్ధాత్ముడు. ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన ఎవరండి? దేవుడు ఎవరు? అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన జ్ఞానముకు అంతం లేదు. సంగీతకారుడు దావీదు సితార వాయించుకుంటూ అనేక కీర్తనలు పాడాడు. సో ఈరోజు దేవుని స్తుతించాలనగా సినిమా పాటల వల్లే పాడుతున్నారు. సినిమా పాటల వల్లే డ్యాన్స్ చేపిస్తారు. సినిమా స్టార్ల వల్లే తయారవడం ప్రారంభిస్తూ ఉంటారు క్రైస్తవులు. ఇప్పుడున్న సో కాల్డ్ ప్రీచర్స్, నేను ఒకటి చూశాను. నేను ఇప్పుడున్న సో కాల్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సో కాల్డ్ ప్రీచర్స్ వాళ్ళు ఏం చేశారుగా, వాళ్ళు మొత్తం సినిమా హీరోల వల్ల తయారయ్యారు. వాళ్ళ భార్యలు కూడా సినిమా హీరోయిన్ల వల్లే తయారయ్యి దేవుణ్ణి పాడము ప్రారంభిస్తున్నారు. వాళ్ళ పెదవులు లిప్స్టిక్స్ ఉన్నాయి, మేకప్లు చేసుకున్నారు. మరి లిప్స్టిక్లు పెట్టుకోవడం, మేకప్ చేసుకోవడం ఎవరి స్పిరిట్ అండి? దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, దట్ ద స్పిరిట్ ఈస్ ద జెజబేల్ అన్నాడు ఆయన. ఆ యెజబేల్ ఇశ్రాయేలు సంఘంలోకి ఆ ఆచారం తీసుకొచ్చేసింది, ఆ సిద్ధాంతం తీసుకొచ్చేసింది, ఆ వేషధారణ తీసుకొచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు స్త్రీలకు లిప్స్టిక్ అంటే తెలియదు. ఇశ్రాయేలు స్త్రీలకు ముఖ రంగులు పూసుకోవడం అంటే తెలియదు. ఇశ్రాయేలు స్త్రీలకు శిరోభూషణం అంటే తెలియదు. ఇశ్రాయేలు స్త్రీలకు విగ్రహారం అంటే తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, యెరోబాము చేసిన పాపము ఈ అహాబుకు స్వల్ప విషయం అనుకొని ఇంకా అంతకన్నా ఎక్కువ పాపం చేయాలనుకొని విగ్రహారం చేసే స్త్రీని, విగ్రహారం చేసే ప్రధాన యాజకుని యొక్క కుమార్తెను, వానొక బిడ్డను తీసుకొని పెళ్లి చేసుకొని ఇశ్రాయేలు ప్రజల దగ్గర తీసుకొచ్చి వారి మీద పరిపాలన చేయడం ప్రారంభించారు. ఈ ప్రజలతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలతో గణపరుస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు గొప్ప గొప్ప పాటలు పాడుతున్నారు. ఈరోజు క్రైస్తవులు గొప్ప గొప్ప దేవుని ఆరాధిస్తున్నారు. కానీ ఎక్కడున్నట్టు వాళ్ళ హృదయము దేవునికి దూరముగా ఉన్నది. పాతకాల పాటలు పాడితే దేవుని ఆత్మ దిగొస్తుంది. వాళ్ళు ఒక్కొక్క పాట రాయడానికి ఏకాంతము కూర్చొని ప్రార్థన చేసి దేవుని అడిగి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వాళ్ళు పాటలు పాడి దేవుని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజున్న వాళ్ళు ఏం చేస్తున్నారుగా, సినిమా పాట ఎలా ఉంటే దాని ప్రకారం రాసి పెడేస్తున్నారు కథ. పాతకాలంలో డోలు ఒకటి, మృదంగం ఒకటి ఉండేది. పాతకాలంలో డోలు కొట్టుకుంటూ మృదంగం వాయించుకుంటూ దేవుని ఆరాధన చేసేవారు. చప్పట్లు కొట్టుకుంటూ దేవుని మహిమపరిచేవారు. దేవుని యొక్క ఆత్మ దిగొచ్చేది అక్కడికి. ఈరోజు చూడండి, క్రైస్తవులుగా సినిమాల వలె దేవుని ఆరాధించడం తప్పని అనటం లేదు నేను. దేవుని మహిమపరచడం తప్పని అనటం లేదు నేను. దేవుని స్తుతించడం తప్పని అనటం లేదు నేను. కానీ ప్రతిదీ కూడా వాక్యానికి లోబడి ఉండాలి. నువ్వు ప్రార్థన చేయి, నీకు ఆ తలంతు ఉండేది ఉంటే ప్రార్థన చేయి, మెడిటేట్ చేయి. నువ్వు దేవుని అడుగు, ప్రభా నీ ఆత్మచేత నన్ను ప్రేరేపించు ప్రభా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేరేపిస్తాడు. నిన్ను ప్రేరేపించి నీ ద్వారా దేవుడు పాట కావచ్చు, అది సంగీతం కావచ్చు, ఏదైనా తీసుకొచ్చి తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అది కానీ హృదయం ఎక్కడుందట? ప్రజలకు
దేవునికి దూరంగా ఉంది ఈ ప్రజల హృదయం. ఎందుకు ప్రజల హృదయాలు దేవునికి దూరంగా అయినవి? వారు మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటి అవి? మనుషులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేయుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవులు కల్పించిన పద్ధతులను, మానవులు కల్పించిన సిద్ధాంతములను వాళ్ళు దేవుని యొక్క సంఘంలో తీసుకొని వచ్చి దేవుని యొక్క వాక్యంలోకి జోడించి వాళ్ళు ఏం చేస్తుండగా దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధన చేస్తారు. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడండి, 7 సంఘ కాలాల్లో అన్నాడు ఆయన. ఈరోజున్న డినామినేషన్స్ చర్చిలలో సాతానుగాడు సింహాసనం వేసుకొని అక్కడ కూర్చున్నాడు. నువ్వు డినామినేషన్ సంఘానికి వెళ్ళినావా? ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు, జ్యేష్ఠత్వాన్ని నువ్వు కోల్పోయావు. ఒక్క పూట భోజనం కోసము ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్యేష్ఠత్వంకు ఆధిక్యత అనగా క్రీస్తుతో సమానమైన అధికారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మృతుల్లోకి వెళ్ళి పునరుత్థానుడయ్యాడు, ఆది సంభూతుడైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పునరుత్థానం చెందాడు, ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. సో ఆయనతోటి నువ్వు జ్యేష్ఠత్వం అనగా ఆయనతో సమానమైన ఆధిక్యత, ఆయనతో సమానమైన మహిమ, ఆయనతో సమానమైన స్థితిని దేవుని కృప ద్వారా మనం పొందుకుంటాం. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు అందుకే ఫైట్ చేశాడు, తల్లి గర్భంలోనే ఫైట్ చేశాడు. నేను మొదట జన్మించాలి నా తండ్రికి, నేను మొదట పుట్టాలన్న తండ్రికి నేను. ఎందుకనగా జ్యేష్ఠత్వంలో నేను ఉండేది ఉంటే, జ్యేష్ఠునిగా నేను పుట్టేది ఉండేది ఉంటే నేను క్రీస్తుతో సమానమైన ఆధిక్యత పొందుకుంటాను. నేను క్రీస్తుతో సమానమైన ఆయన సింహాసనంలో కూర్చుంటాను. నేను ఆయన మహిమలో నేను ఉంటాను. నేను ఆయనతో సమానమైన అనుభవాన్ని పొందుకుంటాను. నేను అది జ్యేష్ఠత్వం అనుకున్న ఆధిక్యత అయినది. దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అన్నాడు, నువ్వు డినామినేషన్ చర్చి కనుక వెళ్ళేది ఉంటే, డినామినేషన్ చర్చిలో నువ్వు ఆరాధన చేసేది ఉంటే, డినామినేషన్ చర్చిలో నువ్వు ఒక భాగస్వామిగా నువ్వు ఉండేది ఉంటే నీ జ్యేష్ఠత్వాన్ని కోల్పోతావుగా. నువ్వు క్రీస్తుతో సమానమైన ఆధిక్యతను, క్రీస్తు సమానమైన సింహాసనమును, క్రీస్తు సమానమైన మహిమను, క్రీస్తు యొక్క కృపను నువ్వు కోల్పోయి నువ్వు నరకములోకి వెళ్తావు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏశావు దాని విలువను గ్రహించలేదు, ఆ జ్యేష్ఠత్వంగా ఆధిక్యాన్ని గ్రహించలేవాడు. ఆకలి బాగా అవుతా ఉన్నది, అన్నం కావాలని పోయాడు. యాకోబు ఏం చేశాడు? సమయం కోసం చూశాడు. నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను భోజనం పెడతా అన్నాడు. ఈ జ్యేష్ఠత్వం నాకు వచ్చేదేమున్నది? నాకు ఆకలి బాగా అవుతున్నది. ఏమవుతుందని? ఆకలి బాగా అవుతుంది నాకు. తమ్ముడు నాకు అన్నం పెట్టమన్నాడు, అన్నం పెట్టాడు. జ్యేష్ఠత్వం నాకేమంటే జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యాకోబుకు ఆలోచన అనగా ఎలా నేను క్రీస్తుతో సమానమైన అనుభవం పొందుకోవాలని. నేను అంటే ఆయనలో ఉన్న ఆత్మ, ఆ యాకోబులో ఉన్న ఆత్మ ఏం చేస్తున్నది? ఆ పరిశుద్ధాత్ముడు క్రీస్తును చూడడము ప్రారంభిస్తున్నాడు, క్రీస్తు యొద్దకు నడిపించడం ప్రారంభిస్తున్నాడు, వాక్యం యొద్దకు నడిపించడము ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అంటున్నాడు యేసు ప్రభు. మానవులు కల్పించిన పద్ధతులు. ఈరోజు అన్ని సంఘాలలో కూడా మానవ సిద్ధాంతాలు ఉన్నాయి, మానవ ఆలోచన ప్రకారం సంఘం నడపబడుతున్నది. పరిశుద్ధాత్మ ద్వారా సంఘం నడిపించబడటం లేదు. ఇంకేనా ఆచారాలను తీసుకొచ్చి పెడుతున్నారు సంఘంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మీ పితరుల పారంపర్య ఆచారాలను పాటించుచు దేవుని యొక్క వాక్యమును నిరర్ధకము చేశారన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారుగా ప్రతి పచ్చని చెట్టు కింద పోయి వారు భోజనం చేయడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారంను గైకొనుచున్న మరియు మీరు మీ పారంపర్య ఆచారంను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. మీ పారంపర్య ఆచారాన్ని పాటించడానికి దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తారు. సో ఈ సమయం, ఇలాంటి సమయంలో సంఘంలోకి మానవ జ్ఞానం, సంఘంలోకి మానవ సిద్ధాంతాలు, సంఘం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతుందో, విశ్వాసులు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతారో చూడండి, ఆ సమయంలో దేవుడు ఏలియాను రంగమిరికి పంపించాడు. ఇశ్రాయేలు సంఘం అదేవిధంగా చెడిపోయింది. యెజబెలు యొక్క బోధ చేత చెడిపోయింది. ఇశ్రాయేలు స్త్రీలను చెడగొట్టింది యెజబెల్.
ఇశ్రాయేలు పురుషులను చెడగొట్టిండు అహాబు. వాళ్ళు పూర్తిగా దేవుని యొక్క వాక్యం నుంచి దూరం వెళ్ళిపోయారు. ఆ సమయంలో దేవుడు ఏలియాను పంపించాడు. ఎందుకు పంపించాడుగా, ఏలియా పాపంను ఖండించే వ్యక్తి. ఆయన ఏలియా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. వాక్యం ఎలా చెప్తే ఆ విధంగా లోబడేవాడు. దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా 100% లోబడే వ్యక్తి ఏలియా. ఈరోజు నీకు ఆ శక్తి లేదా? దేవుని శక్తిని అడుగు. దేవాన్ని కృప దయచే ప్రభువా, నీ శక్తి నా మీద కుమరించు ప్రభువా, నన్ను నడిపించు నాయన నీ వాక్యానికి లోబడే విధంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎక్కడికి పంపించాడు ఏలియాను దేవుడు? ఏ వాగు దగ్గరికి అండి? కేరీతు వాగు దగ్గరికి. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ దాగి ఉండను. చదవండి, అక్కడ లేఖనం ఏమన్నది? అంతటా గిలాదు కాపురస్తులో సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఆ ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానులకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. చెప్పిన వెంటనే అహాబు ఏం చేస్తున్నాడు? ఏలియాను తరుముతున్నాడు. ఏలియా ప్రాణం తీయాలని చూశాడు. ఏలియాను చంపాలని చూశాడు. తన సైనికులను పంపించడం ప్రారంభించాడు. కానీ వెంటనే దేవుని యొక్క వాక్కు వచ్చి దేవుడు అనేది ఏలియా దగ్గర దిగొచ్చి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ దాగి ఉండను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరణ్యం మొత్తం తిరుగుతున్నారు అహాబు యొక్క సైనికులు. కానీ ఏలియా ఎక్కడ ఉన్నాడో ఎవనికి తెలియదు. వాళ్ళు ఇంకా చూడవచ్చు మీరు, అరణ్యంలోకి ఎవరు ఆహారం పట్టుకొని పోతున్నారు? ఏ స్త్రీ ఆహారం పట్టుకొని పోతుంది అరణ్యంలోకి? ఏ పురుషుడు నీళ్లు పట్టుకొని పోతున్నారు అరణ్యంలోకి? ఈ ఏలియా అరణ్యంలోకి వెళ్ళి వచ్చాడు. మళ్ళీ ఆయన పోయి అరణ్యంలో దాగుంటాడు. ఆయన భుజించాలంటే ఆహారం కావాలి, ఆయన దాగాలంటే నీళ్లు కావాలి. ఏ గ్రామంలోకి వెళ్ళండి ఆయనకు ఆహారం పట్టుకొని పోతున్నారు. ఏ ప్రదేశాలకి ఆయనకు ఆహారం పట్టుకోవద్దండి. ఆ పట్టణంలో ఆ దేశాన్ని మొత్తం జల్లెడబడుతున్నారు ఇశ్రాయేలు దేశపు సైనికులు, అహాబు యొక్క సైనికులు. కానీ దేవుడు ఏం చేశాడండి? కాకులతో చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాకులు ఏం చేశాడు? ఉదయము ఆహారమును, ఉదయము మాంసమును, సాయంకాలము రొట్టెను, సాయంకాలం మాంసమును తీసుకొచ్చి ఆ కాకులు ఇస్తాయి. ఆ భోజనం చేసి ఆ వాగు నీళ్లు దాగి అక్కడ దాగును. అహాబు నిన్ను ఏమీ చేయలేడు. అహాబు యొక్క సైనికులను ఏమీ చేయలేరు. ఎందుకనగా దేవుని హస్తంలో ఉన్నాడు ఏలియా. ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడితే, దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, ప్రియ సోదర దేవుని యొక్క హస్తంలో నీవు ఉంటావు. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన హస్తం కింద నీవు ఉంటావు, ఆయన కృప కింద నీవు ఉంటావు, ఆయన శక్తి కింద నీవు ఉంటావు, ఆయన ఆత్మ కింద నీవు ఉంటావు. ఆయన సన్నిధిలో నీవు ఉన్నప్పుడు ఎవడు కూడా నిన్ను తాకలేడు. ఏ దయ్యం నిన్ను తాకలేదు, ఏ దురాత్మ నిన్ను తాకలేదు, ఏ సాతాను నిన్ను తాకలేదు, ఏ శక్తి నిన్ను తాకలేదు, ఏ మానవ జ్ఞానం నిన్ను తాకలేదు, ఏ మనిషి నిన్ను తాకలేడు, నీ పొరుగువాడు నిన్ను తాకలేడు, నీ శత్రువులను తాకలేడు, ఎవరు నిన్ను తాకలేడు. నువ్వు వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే దేవుని పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించడము ప్రారంభిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు తన దూత నుంచి నిన్ను కావలిగా పెట్టడం ప్రారంభిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాడండి ఏలియా? వెళ్ళి ఆయన చాలా గొప్ప ప్రవక్త ఏలియా. కాకులు తీసుకొచ్చిన ఆహారం తిని, కాకులు తీసుకొచ్చిన మాంసం తిని ఆ వాగు నీళ్లు దాగి చెట్టు కింద పడుకున్నాడు. బ్రహ్మానం అంటాడండి, ఈ లోకమునంతా ఒకవైపు పెట్టి బైబిల్ని ఒకవైపు పెట్టేది ఉంటే నేను బైబిల్ని తీసుకొని ఒక చెట్టు కింద కూర్చొని కాలువ నీళ్లు దాగి రోజు ఒక రొట్టె మొక్క తిని దేవుని కోసం నేను జీవిస్తానన్నాడు. అనుడు మాత్రమే కాదు, ఆయన చేశాడు, అలాంటి జీవితం జీవించాడు ఆయన. ఈ కాలానికి వచ్చిన ప్రవక్త. కానీ దేవుని హస్తం కింద ఉన్నప్పుడు, నువ్వు దేవుని కరుణ హస్తం కింద నీవు ఉన్నప్పుడు, దేవుని కృపా హస్తం కింద నీవు ఉన్నప్పుడు తగిన సమయమందు దేవుడు హెచ్చించడము ప్రారంభిస్తా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ యొక్క ఆశ, నీ యొక్క సంకల్పం, నీ యొక్క సమర్పణ ఎలా ఉండాలి? పూర్తిగా దేవుని వైపు మీద ఆధారపడి ఉండాలి. నువ్వైనా నేనైనా క్రైస్తవులు. నువ్వు క్రైస్తవుడు అయితే ప్రియ సోదరుడా,
దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె వయదుంటే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉండాలను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని దీవించడము ప్రారంభిస్తా అంటాడు ఆయన. ఆ ప్రభు నిన్ను ఆస్వాదించడం ప్రారంభిస్తా అంటాడు ఆయన. చూడండి, కాకులు తెచ్చిన ఆ కాకులకు ఆజ్ఞాపించాడు దేవుడు. మనల్ని పోషించాలని దేవుని చిత్తంలో ఉంటే ఎక్కడికి వెళ్ళైనా మనకు ఆహారం తీసుకొస్తాడు ఆయన. ఆయనకు అసాధ్యమని ఏదీ లేదు. ఆయన సమస్తం సాధ్యం. ఇది దేవునికి అసాధ్యమైందంటే ఏదీ లేదు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు సమస్తము సాధ్యం. బాప్తిజం ఇచ్చి యోహాను అన్నాడు, మేము అబ్రాహాము పిల్లలము అని ఇశ్రాయేలు ప్రజలందరూ అంటున్నారు. అప్పుడు బాప్తిజం రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టించగల దేవుడు అన్నాడు. అబ్రహాము ఎలాంటి దేవుని సేవించాడంటే రాళ్ల ద్వారా కూడా అబ్రహాముకు సంతానము కలుగజేసే దేవుడు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకన్నాడు? సర్పములారా, సర్ప సంతానమా. వారి ఆలోచన విధానం మంచిగా లేదు, వారి ఉద్దేశంలో మంచిగా లేవు, వారి యొక్క జీవన శైలి మంచిగా లేదు. ఈరోజు క్రైస్తవుని అయితే, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అయితే నీ ఆలోచన దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. నీ ఉద్దేశము దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. నీ నడవడి దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. నువ్వు పూర్తిగా దేవుని వైపు దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించాలను. అప్పుడు దేవుని కరుణాహస్తం నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన దక్షిణాస్తం నీకు తోడుగా ఉంటుంది. చూడండి, కాకులు ఉదయమైంది, లేచాడు ఏలియా, ముఖం కడుక్కున్నాడు, స్నానం చేసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, భోజనం కోసం చూశాడు. కాకులు రొట్టెను పట్టుకొచ్చి అక్కడ వేసినాయి. కాకులు మాంసం తీసుకొచ్చి అక్కడ వేసినాయి. ఆ రొట్టెను తిన్నాడు, మాంసం తిన్నాడు, ఈ కాలువ నీళ్ళు తాగాడు, పడుకున్నాడు. ధ్యానించడం ప్రారంభిస్తున్నాడు, దేవుని ఆరాధించడం ప్రారంభిస్తున్నాడు ఆయన. మళ్ళీ సాయంకాలం అయిపోయింది, మళ్ళీ కాకులు వచ్చాయి, రొట్టెను తీసుకొచ్చాయి, మాంసం తీసుకొచ్చాయి, ఏలియా ముందు పెట్టేశాయి. మళ్ళీ ఆ రొట్టెను తిన్నాడు, మాంసం తిన్నాడు, వాగునీళ్ళు తాగాడు, అక్కడ పడుకున్నాడు ఆయన. ఈరోజు ఒక క్రైస్తవుడు అలా జీవించగలడా? అలాంటి సమర్పణ ఉందా క్రైస్తవునికి? ఉన్నదా అండి? క్రైస్తవులకు ఉన్నదా? ఏం జీవితం జీవిస్తున్నారు క్రైస్తవులు ఈరోజు? సొఫిస్టికేటెడ్ లైఫ్, సౌకర్యవంతమైన జీవితం. అడుగు పెడితే ఏసీ కార్లు, ఏసీ బిల్డింగ్లు కావాలి, ఏసీ ఫ్లైట్లు కావాలి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దేవుడు దీవించాడు ఆ విధంగా, ఓకే, దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ దేవుని వాక్యానికి లోబడును. నీ బ్రతుకుల వాక్యానికి ప్రథమ స్థానమే. ప్రియ సోదరుడా, యేసు ప్రభు అంటున్నాడు మార్కు సువార్తలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచదు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వీరు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారన్నాడు ఆయన. ఈరోజు సంఘంలోకి మానవ సిద్ధాంతాలు వచ్చేసాయి, సంఘంలోకి మానవ బోధ వచ్చేసింది, సంఘంలోకి పారంపర్య ఆచారాలు వచ్చేసాయి. సంఘము కలుషితమైపోయింది ఈరోజు. కానీ దేవునికి స్తోత్రం, ఈ కాల వర్తమానం ద్వారా వధువు సంఘం నిర్మించబడుతున్నది. ఈ కాల వర్తమానం ద్వారా వధువుని ఎన్నుకున్నాడు దేవుడు. ఈ వధువుగా నీవు ఉండేది ఉంటే, పెళ్లి కుమార్తె సంఘంలో నీవు ఉండేది ఉంటే, ప్రియ సోదరుడా, నీ జీవితము వాక్యానికి లోబడి ఉండాలి. ఏ చిన్న ఏమన్నాడైనా ఒక లేఖనం చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ లేఖనంను చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
ఏమని చెప్తున్నాడు చూడండి, సంఘమును ఆయన ఎదుట నిలబెట్టుకొని అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను. ముడత ఎంత ఉండదండి? షర్ట్ మీద చిన్నగా ఉంటుంది. నువ్వు చేసే చిన్న తప్పు కూడా ప్రవక్త బ్రదర్ బ్యాన్ అన్నాడు, దేవుని కృప నీ మీదకి రాకుండా ఆపేస్తుందట. అది ఏదైనా కావచ్చు. ఆ చిన్న పాపమే, ఆ చిన్న మచ్చనే, ఆ చిన్న ముడతనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని కృప నీ మీదకి రాకుండా ఆపేసేది. దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాకుండా ఆపేస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, చూడండి, ముడతైనను ఇంకేమన్నాడు, అట్టిది మరి ఏదైనాను లేక, చిన్న డాట్ కూడా నీలో ఉండకూడదు. అది ఏమీ లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోలేను. ఎవరి కొరకండి? మన కొరకు. ఇలా సంఘం కోసం, పెళ్లి కుమార్తె కోసం. నువ్వు పెళ్లి కుమార్తెగా ఉండాలనుకుంటే, నువ్వు వధు సంఘంగా నువ్వు ఉండాలనుకుంటే ప్రియ సోదరుడా, చిన్న ముడత కూడా నీలో ఉండకూడదు, చిన్న డాగు కూడా నీలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చేశాడు, పూర్తిగా కడిగేశాడు నిన్ను. నీ వేషధారణ కావచ్చు, నీ అలవాట్లు కావచ్చు, నీ యొక్క విధానం కావచ్చు, నీ జీవన శైలి కావచ్చు, నీ బ్రతుకు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఆ చిన్న మచ్చ కావచ్చు, ఆ చిన్న డాగు కావచ్చు, ఆ చిన్న ముడత కావచ్చు, ఏదైనాను నీలో ఉంటే దేవుని కృపను అక్కడ ఆపేస్తుంది, దేవుని శక్తిని అక్కడ ఆపేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడేమవుతుందనగా నువ్వు వధువుగా ఉండడం కోల్పోతావు, ఆ జ్యేష్ఠత్వాన్ని కోల్పోవడం ప్రారంభిస్తున్నావు, ఆ ఆధిక్యతను కోల్పోవడం ప్రారంభిస్తున్నావు, ఆ మహిమను కోల్పోవడం ప్రారంభిస్తున్నావు. తన్ను తాను ఉదక స్నానం చేసుకున్నాడు ఆయన. వాక్యముతో మనల్ని ఉదక స్నానం చేశాడు ఆయన. మనల్ని పవిత్రపరచాడు, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయన. ఈరోజు ఇప్పుడు కూడా ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఈ బలిపీఠం మీద ఉన్నాడు ఆయన. ఆయన మన ప్రధాన యాజకుని ఉండి మన కోసం యాజకత్వం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన కోసం యాజకత్వం చేసి మన పాపాలను కడిగి వేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ కాలానికి ప్రవక్త వచ్చి, ఈ కాలానికి దేవుని యొక్క వర్తమానం వచ్చి మనలో ఉన్న పాపాన్ని కడిగివేస్తూ ఉన్నది, మనలో ఉన్న చెడును కడిగివేస్తూ ఉన్నది, మనల్ని దేవుని వైపు తిప్పుతూ ఉన్నది, మనల్ని వాక్యం వైపు తిప్పుతూ ఉన్నది. అందుకే ఈరోజు మన గురి దేవుని యొక్క వాక్యం ఉండాలి, మన యొక్క లక్ష్యము దేవుని యొక్క వాక్యం ఉండాలి, మన యొక్క మనసు దేవుని యొక్క వాక్యం వైపు చూడాలి, మన ఆలోచన దేవుని యొక్క వాక్యం వైపు చూడాలి, మన ఉద్దేశము దేవుని యొక్క వాక్యం వైపు చూడాలి, మన జీవన శైలి దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని మన జీవితాన్ని మనము కట్టుకోవాలి మనం. అందుకే బుద్ధిమంతుని గురించి బుద్ధిహీనుని గురించి మాట్లాడాడు ప్రభు. బుద్ధిమంతుడైతే ఎక్కడ కట్టుకున్నాడు సంఘాన్ని? తన జీవితాన్ని బండ మీద కట్టుకున్నాడు. బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టుకున్నాడు. బండ యేసు క్రీస్తు అయినది, ఆ బండ వాక్యం యొక్క ప్రత్యక్షత అయినది. ఈరోజు ఆ బండ ప్రభువైన యేసు క్రీస్తు, ఆ బండ ప్రత్యక్షత అయినది. ఈరోజు వాక్యం యొక్క ప్రత్యక్షత మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడు వరదలు వచ్చినా, వానలు వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా నీ పునాది ఎక్కడ బండ మీద వేయబడింది కాబట్టి ఆ ఇల్లు కూలిపోదు. ఈరోజు వాక్యం యొక్క ప్రత్యక్షత మీద వధు సంఘం ఎక్కడ కట్టబడాలండి? వాక్యం యొక్క ప్రత్యక్షత మీద నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాన్ని వాక్యం యొక్క ప్రత్యక్షంగా కట్టుకున్నప్పుడు ఆ వాక్యమైన దేవుడు మనల్ని కాపాడడం ప్రారంభిస్తా అంటాడు. ఆ వాక్యమైన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆస్వాదించును గాక.